పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నేను ఒక చోట ఒక పోస్ట్ చూసాను. అదేంటంటే, వాట్ ఇఫ్ యువర్ మిడ్ నైట్ ప్రేయర్ ఈజ్ అ మిరాకిల్ ఇన్ సమ్వన్ ఎల్సెస్ లైఫ్ అని ఉంది. అంటే మీరు రాత్రిపూట్ల చేసేటటువంటి ప్రార్థన ఎవరి జీవితంలోనో ఒక అద్భుతాన్ని సాధించడానికి అన్నట్లు ఉంటే కనుక ఏంటి అన్నది అందులో ఉన్నదనమాట. అది నన్ను చాలా ఆశ్చర్యపరిచి ఒక విధమైనటువంటి ఆలోచనలోకి తీసుకెళ్ళింది అది. ఎందుకంటే నేను ఒకటి చాలా నమ్ముతాను, మనము కావాలని దేవుని ప్రార్థన చేసే దానికంటే కూడా ఒక్కొక్కసారి దేవుడు మనల్ని తొందర పెడతాడు. ప్రార్థన చెయ్యి అనేది. అది ఎవరికి అవసరమో మనకు తెలియదు, కానీ నేను మాత్రం ఆ టైంలో బాగా ప్రార్థన చేస్తాను. ఇది ఎవరికి అవసరమో తెలియదు, నాతో ప్రార్థన చేయించి, నేను గొప్పదానని కాదు, కానీ ఆ ప్రార్థన మీరు వినే ముందు ఇతరుని రక్షించుకోవడానికి నన్ను ఏర్పరచుకున్నావు కాబట్టి, ఎవరి కోసం ఆ ప్రార్థన నువ్వు నియమించుకున్నావో తండ్రి, అది ఖచ్చితంగా నెరవేరాలని ప్రార్థిస్తాను. అలాగా నాకు ఒక 1 year బ్యాక్ ఒకసారి నాకు ఎక్కువ నైట్స్ ప్రార్థన చేసుకునే అలవాటు బాగా ఎక్కువ ఉంది. ఒక్కొక్కసారి హోల్ నైట్ ఒక్కదానే ప్రేయర్ చేసుకుంటా ఉంటాను. మళ్ళీ తెల్లవారుజాము నిద్రపోవడం అదేం ఉండదు, మళ్ళీ మామూలుగా డే కంటిన్యూ చేసేస్తాను. అది నాకు చాలా కాలం బట్టి అది ఒక అలవాటుగా అయిపోయింది. మామూలుగా నేను దేవుని యొక్క వాక్యపు లోతుల్లో ఎక్కువ ఉండాలని, దేవుని జ్ఞానం నాకు ఎక్కువ అందాలని, దానికోసం నేను ప్రార్థన చేసుకుంటా ఉంటాను. అంతేగాని వ్యక్తిగత అవసరాల కోసం మాత్రం రాత్రిపూట్ల ప్రార్థన ఎప్పుడు నేను వాడుకోను. అంటే దేవుని దగ్గర ఆయనతో మాట్లాడుకుంటూ, ఆయన చెప్పేది, ఆయన మనకి ఏం తెలియచెప్తారో అని ఆసక్తిగా ఉండటము, ఆ తర్వాత మంచి ఆనందాన్ని పొందటం, ఇది నాకు చాలా ఇష్టమైనది. దేవుడు నా కోసం నన్ను ప్రేమించి ఆయన నాకు ఇచ్చిన అలవాటని నేను ఆయనకి మళ్ళీ వందనాలు చెప్తాను. ఒక రోజు రాత్రి నాకు సడన్ గా మెలకు వచ్చింది, ఒక 2 o'clock అనుకుంటా. బాగా ఆ రోజు ఎందుకు ప్రార్థన చెయ్యి అనిపించింది, బాగా తొందరగా అనిపించింది. కూర్చుని అలాగా ఇంచుమించు 4:30-5:15 వరకు ప్రార్థన చేసిన తర్వాత ఇలాగే అనుకున్నాను, దేవా ఎవరికి అవసరమైంది ఇంత అర్ధరాత్రి నన్ను లేపావు, ఎవరికి అవసరం నాకు తెలియదు, వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు, కానీ నన్ను లేపావు అంటే ఖచ్చితంగా ఈ ప్రార్థన ఎవరికో అవసరమో, నన్ను దయచేసి క్షమించు, ఈ ప్రార్థన ఆలకించు, వారి కోసం ఇది ఉపయోగపడాలని ప్రార్థన చేసుకున్నాను. చాలా ప్రార్థన చేసుకున్న తర్వాత 5 వరకు చేసుకున్న తర్వాత కాసేపు పడుకుని మళ్ళీ 6 o'clock లేచిపోయాను. ఆ తర్వాత ఆ రోజు మధ్యాహ్నం మా అమ్మ చెప్పింది అనమాట, మామూలుగా మాట్లాడుతూ, అంటే రోజు కాల్ చేస్తాను, మా అమ్మకి చెప్తుంది అనమాట, నాకు నిన్న రాత్రి అస్సలు ఒకలాగా చీకట్లోకి వెళ్ళిపోతున్నట్టు, ఏమాత్రం బాగోలేదమ్మా, ఇంకా చనిపోతానేమో అన్నట్టుగా చాలా చాలా కంగారు అయిపోయింది అని చెప్పింది అనమాట. తను ఏ టైంకి అంటే ఇంచుమించుగా 2 ఆ టైంకి అందనమాట. అనేసరికి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. చివరికి ఎప్పుడో తెల్లవారుజామున పడుకున్నానమ్మా 5-5:15 అలాగా. నాకు ఎంత ఆశ్చర్యం వేసిందంటే, కరెక్ట్గా నేను ఏ టైంలో అయితే దేవుడు నన్ను లేపి ప్రార్థన చేయించారో ఆ టైంలోనే తను చాలా వేదనకి గురయ్యి ఆ విధంగా ఫీల్ అయ్యి తను దానిలోంచి బయటపడటం కోసం దేవుడు నన్ను ఎంచుకున్నారని నేను భావించి చాలా వందనాలు చెప్పుకున్నాను దేవునికి. అయితే ఇది ఎందుకు చెప్తున్నానంటే, నిజంగా మన రాత్రికాల ప్రార్థన ఎవరో ఒక మిరాకిల్ని అచీవ్ చేయడానికి కోసం అని ఖచ్చితంగా నమ్ముతాను, నా సొంత ఎక్స్పీరియన్స్ కూడా. అయితే బైబిల్లో రాత్రిపూట ప్రార్థన చేసిన వారు ఎవరు అని నేను ఆలోచించినప్పుడు నాకు వెంటనే యేసుక్రీస్తు వారే గుర్తొచ్చారు. ఆయన ప్రతి రాత్రి ప్రార్థన చేసేవారు, ప్రతి పగలు మనుషుల మధ్య సంచరిస్తూ దైవాత్మతో పొందిన శక్తితో మనుషుల మధ్య ఆయన మహిమతో సంచరించేవారు, దేవుని కార్యాలు చేస్తూ ఉండేవారు. ఇది మనకందరికీ తెలిసిన విషయమే. అయితే రాత్రిపూట ప్రార్థన అనగా యేసుక్రీస్తు వారు మాత్రమే గుర్తొచ్చారు. ఆయనకి ఎంత శక్తి ఉందో ఆ రాత్రిపూట ప్రార్థనలో, ఆ శక్తిని అంతటిని మన కోసం, విరిగిపోయిన కోసం, నలిగిపోయిన వారి కోసం, వాళ్ళ కోసం ఆయన అది వినియోగించేవారు. ఆయన ఆత్మశక్తి అటువంటిది. అయితే ఇంకొకరు కూడా నేను ఆలోచిస్తుంటే, దావీదు మహారాజ్ గారి కీర్తనలో, ఆ కీర్తనలు 6:6లో ఆయన చెప్తారు కదా, నేను రాత్రిపూట కన్నీళ్లతో నేను నిన్ను వేడుకుంటూ నిన్ను ప్రార్థన చేసినప్పుడు నా పరుపు తేల చేశాను, నా కన్నీళ్లు నా పరుపును తేల చేశాను అని ఉంటుంది. అంటే ఎంత కన్నీరు కార్చాడంటే ఆ కన్నీటిలోంచి ఆయన పరుపు కూడా తేలిపోయింది. అంటే అది వినడానికి లిటరల్గా అతిశయోక్తిలాగా ఉన్నా సరే, అంతగా ఆయన పశ్చాత్తాపడ్డాను, నీ సన్నిధి కోసం అంత ఆరాట పడ్డానని చెప్తారు. అలాగే కీర్తనలు 63:6లో కూడా అదే చెప్తారు. 119వ కీర్తనలో కూడా అదే చెప్తారు. ఆయన పశ్చాత్తాపంతో చేసిన ప్రార్థన, రాత్రి వేళ దేవుని వేడుకున్న విధానము, నేను పండుకొని నిద్రపోయి లేచదను, ఎందుకంటే నీవే నాకు ఆధారం అని చెప్తారు. అంటే రాత్రిపూట ఆయన చేసిన ప్రార్థనకి అంత శక్తి ఉంది,
ఇక రాత్రిపూట చేసే ప్రార్థన అంటే ఆయన కూడా ఖచ్చితంగా మనకు గుర్తు రావాల్సింది. అదే విధంగా యోసేపు నిర్గమకాండం 32వ అధ్యాయంలో చూస్తే ఒక రాత్రంతా ఆయన యబ్బోకు రేవు దగ్గర దేవునితో పెనుగులాడి గెలిచిన వ్యక్తి. అయితే దాని ద్వారా ఆయనకి ఏమొచ్చింది అంటే యాకోబు అన్న పేరు మారి ఆయనకి ఇశ్రాయేలు అనే పేరుతో ఆయన గుర్తింపు వచ్చింది. ఇప్పుడు ఆయన పేరుతో తరతరాలు దీవించబడ్డాయి. ఒక వంశానికి వరల్డ్ వైడ్ గా అంటే ప్రపంచం మొత్తం ఇశ్రాయేల్ దేశం అంటే ఎంతగా గుర్తింపు ఉందో, ఎంత శక్తివంతమైన దేశమో అందరికీ తెలుసు. అయితే ఆ పేరు మీదే ఆ వంశము కూడా పిలువబడుతుంది ఇప్పటిదాకా కూడా. ఆయన గుర్తింపే మారిపోయింది. అప్పటిదాకా మోసగాడిగా ఉంటూ ఎన్నో కష్టాలు పడుతూ మామ దగ్గర ఆయన ఎంతో కొలువు చేసి ఎన్నో కష్టాలు పడి ఆయన చేసిన మోసానికి గురయ్యి తర్వాత తన భార్యల్ని తన యొక్క బిడ్డల్ని వారందరినీ తన సంపద అంతా తీసుకుని వచ్చేటప్పుడు మళ్ళీ అన్నకు కూడా భయపడతాడు. ఆయనకి భయపడే ఎదుర్కోవడానికి ఆయనకి మనసు అంగీకరించక ఆయన యబ్బోకు రేవు దగ్గర ఒంటరిగా ఉండిపోయి ఆ రాత్రి అంతా కూడా పెనుగులాడు. అంటే దేవునితో ఎందుకు పెనుగులాడు అంటే నువ్వు నన్ను ఆశీర్వదించితే గాని నేను విడువను అంటారు. అంటే దేవుని యొక్క ఆశీర్వాదం కోసం ఆయన అక్కడ ఆశీర్వాదం అంటే లిటరల్ గా ఏవో కొన్ని ఈ భౌతిక అవసరాలు తీర్చడానికి సదుపాయాలు సౌఖ్యాల కోసం వచ్చినది కాదు. ఆశీర్వాదం అంటే దేవుని యొక్క సన్నిధి. ఆ దేవుని యొక్క సన్నిధి యాకోబు గారికి చిట్ట చివరి నిమిషం వరకు ఆయన బ్రతికినంత కాలం చిట్ట చివరి నిమిషం వరకు కూడా ఆయనకి తోడుగా ఉంది. దేవుని సన్నిధి కోసం ఆయన ఆరాటపడ్డాడు. అదే దేవుని ఆశీర్వాదం. ఆ విధంగా యోసేపు గారిని యాకోబు గారిని మనం గుర్తు చేసుకోవచ్చు. అదేవిధంగా ఇవి రాత్రులు ప్రార్థన చేసిన వాళ్ళు మనకి ఎంతో మంది భక్తులు కనపడతా ఉంటారు. అపోస్తలుల కార్యముల గ్రంథములో 6వ అధ్యాయంలో మనకి ఎవరంటే పౌలు శీలా గుర్తొస్తారు. అక్కడ వారి చెరసాలలో రాత్రిపూట వాళ్ళు అక్కడ ప్రార్థన చేసేటప్పుడు సంకెళ్ళు తెగిపోయి ఎవరికి విడుదల కలిగిందంటే చెరసాల అధికారి రక్షించబడ్డాడు. అప్పటికప్పుడే అతను దేవుని నామములు రక్షించబడ్డాడు. కాబట్టి ఆ చెరసాల అధికారి కూడా రక్షణ పొందటానికి వీరు రాత్రి ఆ కాళ్ళకి బొండలు వేసున్నా సరే వాళ్ళు పాటలు పాడుతూ దేవుని కీర్తిస్తూ ఉంటే చెరసాల అధికారికి రక్షణ వచ్చింది. కాబట్టి మన ప్రార్థన ద్వారా ఇతరులకి ఖచ్చితంగా ఏదో ఒక లాభం, ఒక అద్భుతం వారి జీవితాల్లో జరుగుతుంది. దీనికోసం మాత్రమే దేవుడు మనల్ని రాత్రిపూట ప్రార్థించమని ఆయన మనల్ని ఎప్పటికప్పుడు మనతో మాట్లాడాలని ఇష్టపడుతున్నారు. మరి మనందరం కూడా రాత్రిపూట ప్రార్థనల్ని చేస్తూ ఇతరులు రక్షించబడాలని మనం కోరుకుంటూ ఆయన సహాయం కోసం చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు వారు రాత్రంతా ప్రార్థించి నీ ఆత్మశక్తిని పొంది అనేక మందిని రక్షించారు. అదేవిధంగా ప్రభా రాత్రంతా పోరాడిన యాకోబు గారిని మేము చూసాము. ప్రభా రాత్రి పూట పాటలు పాడి స్తుతించి పౌలు శీలలు ఏ విధంగా చెరసాల అధికారిని రక్షించుకున్నారు అది కూడా చూసాం. ఈ విధంగా రాత్రిపూట మా ప్రార్థన ఇతరుల రక్షణ కోసం మాత్రమే, వారి జీవితాలలో ఒక అద్భుతం కోసం మాత్రమే అని మీరు మాకు ఈ రీతిగా తెలియజేసినందుకు నేను మీకు వందనస్తురాలని. మేమందరం కూడా అటువంటి గొప్ప అద్భుతాలు ఇతరుల జీవితాలు సాధించడానికి రాత్రిపూట ఖచ్చితంగా మేము ప్రార్థన చేయడానికి మమ్మల్ని అందరూ సిద్ధపరచమని నీ ప్రియకుమారుడు నా ప్రియ ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now, He's always near.